హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కేక్ రెసిపీ చూద్దాము. అదే ఎగ్లెస్ స్పాంజ్ కేక్. మనం కేక్ చేసుకోవాలంటే ఓవెన్లో చేయాలి, లేదంటే కుక్కర్లో బేక్ చేయాలి అనుకుంటాం కదా. అవి ఏమీ లేకుండా ఈజీగా ఒక చిన్న నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఫ్లేమ్ సిమ్లో ఉంచి దాని మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకోండి. ఈ దోశ ప్యాన్ని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. తర్వాత లోతుగా ఉన్న ఇంకో నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్తో గ్రీస్ చేసుకుని ఆ తర్వాత మైదాతో కోట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పావు కప్పు కన్నా ఎక్కువ పంచదార, 4 యాలకులు వేసి మెత్తని పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని తర్వాత ఒక కప్పు మైదా కూడా వేసుకొని మొత్తం జల్లించుకోండి. అంటే మనం యాలకులు వేసి పౌడర్ చేసాం కదా, ఆ తొక్కలు అవి వచ్చేస్తాయి కాబట్టి జల్లించుకోండి. అంటే వెనీలా ఎసెన్స్కి బదులుగా నేను యాలకులు వేసాను, మంచి ఫ్లేవర్ వస్తుందని. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ కన్నా తక్కువ వంట సోడా, ఒక చిటికెడు ఉప్పు వేసుకుని వాటిని కూడా జల్లించుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు తీసుకుని వేసుకోండి. తర్వాత ఒక పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. దీని బదులు మెల్టెడ్ బటర్ కానీ లేదంటే గీ కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఒకే యాంగిల్లో మిక్స్ చేసుకోండి. ఇలా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. బ్యాటర్ గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు పోసుకుని మిక్స్ చేసుకోండి. కొద్దిగా పోయండి, పాలు పోసి బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం మైదాతో కోట్ చేసుకుని ఉంచుకున్నాం కదా నాన్ స్టిక్ ప్యాన్, దానిలో ఈ బ్యాటర్ మొత్తం వేసుకోండి. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో? ఇలా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇలా వేసుకుని సర్దుకుని ఒకసారి ఈ ప్యాన్ని ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఆ తర్వాత మనం దోశ ప్యాన్ ప్రీహీట్ చేసుకున్నాం కదా, దాని మీద ఈ ప్యాన్ పెట్టి దానిపైన సరిపోయే మూత పెట్టండి. కరెక్ట్గా ఉండాలి మూత మాత్రం. ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్కి గ్లాస్ లిడ్ వస్తుంది కదండి, అదైనా ఓకే, లేదంటే ఇలాంటి స్టీల్ మూత అయినా పెట్టాలి. గ్లాస్ లిడ్ పెడితే దానికి హోల్ ఉంటుంది కదా, దాన్ని కూడా కవర్ చేయండి, లేదంటే ఆవిరి బయటికి పోతుంది. నా దగ్గర ఇలా స్టీల్ లిడ్ ఉందని ఇది మాత్రమే పెట్టాను. పెట్టుకొని 20 నిమిషాలు పూర్తిగా కేక్ బేక్ చేయండి. తర్వాత మూత తీసి కేక్ బేక్ అయిందో లేదో ఫోర్క్ గుచ్చి చెక్ చేయండి. ఇలా ఫోర్క్ క్లీన్గా వస్తే కేక్ బేక్ అయినట్టు. తర్వాత స్టవ్ మీద నుంచి దింపి పక్కన పెట్టి మూత పెట్టి చల్లారనివ్వండి. చల్లారాక నైఫ్తో చుట్టూ స్క్రాచ్ చేయండి. తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని రివర్స్ చేయండి, కేక్ వచ్చేస్తుంది. అంతే, చూసారా అడుగును కూడా మాడలేదు, చాలా ఫ్లఫీగా వచ్చింది. ఇలా ఈజీగా నాన్ స్టిక్ ప్యాన్లో కేక్ చేసుకోవచ్చు. యాలకులు వేయడంతో మంచి ఫ్లేవరబుల్గా ఉంది. వెనిలా ఎసెన్స్ కూడా యూస్ చేయలేదు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.